وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ। और हमने कुरान को समझने के लिए आसान कर दिया, तो कोई है कि सोचे समझे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश शरली सदरी वयस्सिरली अम्र वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौल। रब्बी ज़िदनी इल्मा। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు। ఈరోజు మనం సూరే బకరాలోని ఆయత్ 142 నుంచి 188 వరకు తెలుసుకుందాము। ఇందులో కిబ్లా మార్పు గురించి, రంజాన్ నెల ఉపవాసాల గురించి వివరించడమైనది। ఆయత్ 142। వీరు ఏ కిబ్లా వైపుకు అభిముఖులయ్యారో అంటే ఏ దిక్కుకు తిరిగి నమాజ్ చేసేవారో దాని నుంచి మరలటానికి కారణమేమిటి అని మూర్ఖజనులు అంటారు। ఓ ప్రవక్త, వారికి చెప్పు, తూర్పు పడమరలు అన్నీ అల్లాహ్వే, తాను తలచిన వారికి ఆయన రుజుమార్గం చూపుతాడు। కిబ్లా మార్పుకు సంబంధించిన ఆజ్ఞ ఆయత్ అవతరించక ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సహచరులు ఉత్తర దిక్కున ఉన్న బైతుల్ మఖ్దిస్ వైపుకు తిరిగి నమాజ్ చేసేవారు। ఆయత్ 143। అదేవిధంగా మేము మిమ్మల్ని ఒక న్యాయశీల సమాజం ఉమ్మతే వసత్గా చేశాము, మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీపై సాక్షిగా ఉండటం కోసం మేమిలా చేశాము। ప్రవక్తకు విధేయత చూపటంలో ఎవరు నిజాయితీపరులో మరెవరు వెనుతిరిగిపోయేవారో తెలుసుకునే పరీక్షించే నిమిత్తమే మేము పూర్వం నీవు అభిముఖుడవై ఉండిన దిశను మీ కిబ్లాగా నిర్ధారించాము। ఇదెంతో కష్టమైన విషయమే అయినప్పటికీ అల్లాహ్ సన్మార్గం చూపిన వారికి ఏమాత్రం కష్టతరం కాదు। అల్లాహ్ మీ విశ్వాసాన్ని వృధా కానివ్వడు। నిశ్చయంగా అల్లాహ్ తన దాసులైన మానవుల ఎడల అమితమైన వాత్సల్యం కలవాడు, పరమ కృపాశీలుడు। ఆయత్ 144। ఓ ప్రవక్త, నువ్వు నీ ముఖాన్ని మాటిమాటికి ఆకాశం వైపుకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము, కాబట్టి ఇప్పుడు మేము నువ్వు ఇష్టపడే ఆ దిశ వైపుకే నిన్ను త్రిప్పుతున్నాము, కనుక నువ్వు నీ ముఖాన్ని మస్జిదే హరాం వైపుకు త్రిప్పుకో। మక్కాలోని పవిత్రమైన మస్జిద్, దీని ప్రాంగణంలోనే కాబా గృహం నెలకొని ఉంది। మీరెక్కడున్నా సరే ఇక మీదట మీ ముఖాలను దానివైపుకే త్రిప్పాలి। కిబ్లా మార్పుకు సంబంధించిన ఈ విషయం తమ ప్రభు తరఫు నుంచి వచ్చిన సత్యమేనని గ్రంథం ఇవ్వబడిన వారికి బాగా తెలుసు। అల్లాహ్ వారి కార్యకలాపాల పట్ల అజాగ్రత్తగా లేడు। ఆయత్ 145। ఒకవేళ నీవు గ్రంథవాహులకు నిదర్శనాలన్నీ చూపినా వారు నీ కిబ్లాను అనుసరించరు। వారి కిబ్లాను అంగీకరించటం అన్నది నీ వల్ల కూడా కాని పని। వారిలో కూడా కొందరు మరికొందరి కిబ్లాను అనుసరించరు। ఒకవేళ నువ్వు జ్ఞానం వచ్చేసిన తర్వాత కూడా వారి కోరికలను అనుసరించినట్లయితే నువ్వు కూడా దుర్మార్గులలో చేరిపోతావు సుమా। ఆయత్ 146। మేము ఎవ్వరికి గ్రంథం ఒసగామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే అతన్ని అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను గుర్తుపడతారు। వారిలోని ఒక సమూహం సత్యాన్ని గుర్తించి కూడా దాన్ని కప్పుపుచ్చుతుంది। ఆయత్ 147। అయితే ఇది నీ అల్లాహ్ తరఫు నుంచి వచ్చిన స్పష్టమైన సత్యం, జాగ్రత్త, నీవు మాత్రం సంశయాల్లో ఊగిసలాడే వారి సరసన చేరకు। ఆయత్ 148। ప్రతి ఒక్కడూ ఏదో ఒక దిక్కుకు తిరుగుతున్నాడు, కాబట్టి మీరు సత్కార్యాలలో మించిపోయేందుకు ప్రయత్నించండి। మీరు ఎక్కడ ఉన్నా సరే అల్లాహ్ మిమ్మల్ని సమీకరిస్తాడు। నిశ్చయంగా అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారం కలవాడు। ఆయత్ 149। నీవు ఎక్కడి నుంచి బయలుదేరినా నమాజు కోసం నీ ముఖాన్ని మస్జిదే హరాం వైపుకు తిప్పు, ఇదే నీ అల్లాహ్ తరఫు నుండి వచ్చిన సత్యం। మీరు చేసేదంతా అల్లాహ్కు తెలియకుండా లేదు। ఆయత్ 150।
ఏ స్థలం నుంచి నీవు వెడలినా నీ ముఖాన్ని మస్జిదే హరాం వైపునకు తిప్పు. మీరు ఎక్కడ ఉన్నా సరే మీ ముఖాలను దానివైపుకే తిప్పండి. జనులు మీతో వాదులాడకు దిగకుండా ఉండటానికి ఇలాగే చెయ్యండి. వారిలోని దుర్మార్గులకు వారు ఎలాగూ రాద్ధాంతం చేసేవారే. అంత మాత్రాన మీరు వారికి భయపడకండి, నాకు మాత్రమే భయపడండి. నేను నా అనుగ్రహాన్ని మీపై సంపూర్తిగా ఉంచడానికి, మీరు సన్మార్గములుగా అవటానికి. ఆయత్ 151. ఇదే విధంగా మేము మీ వద్దకు స్వయంగా మీలో నుండే ఒక ప్రవక్తను నియుక్తం చేసి పంపాము. అతడు మీకు మా వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధుల్ని చేస్తున్నాడు, మీకు గ్రంథ జ్ఞానాన్ని, వివేకవంతమైన విషయాలను బోధిస్తున్నాడు, ఇంకా మీకు తెలియని విషయాలను నేర్పుతున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన సున్నతులే ఆ వివేకవంతమైన విషయాలు. ఆయత్ 152. అందుకే మీరు నన్ను స్మరించండి, నేను మిమ్మల్ని జ్ఞాపకముంచుకుంటాను. నాకు కృతజ్ఞులై ఉండండి, కృతజ్ఞతకు పాల్పడకండి. ఆయత్ 153. ఓ విశ్వాసులారా, సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్థించండి. అల్లాహ్ సహనం పాటించే వారికి తోడుగా ఉంటాడు. ఆయత్ 154. అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులు అని అనకండి, వారు బ్రతికే ఉన్నారు, కానీ ఆ విషయం మీకు అర్థం కాదు. వివరణ: ఎందుకంటే వారి గౌరవార్థం ఇలాంటి మాటలు అనరాదన్నమాట. ఈ సమాధి జీవితాన్ని బర్జఖ్ జీవితం అని అంటారు. దీన్ని మనం అర్థం చేసుకోలేము. ఆయత్ 155. మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము. భయంతో, ఆకలి దప్పులతో, ధన ప్రాణాల నష్టాలతో, పండ్ల కొరతతో పరీక్షిస్తాము. ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి. ఆయత్ 156. వారికెప్పుడు ఏ ఆపద వచ్చి పడినా మేము ఖుద్దుగా అల్లాహకు చెందిన వారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా అని అంటారు. ఆయత్ 157. వారిపై వారి అల్లాహ్ దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే. ఆయత్ 158. నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్ చిహ్నాలు. హజ్, ఉమ్రా యాత్రలకు సంబంధించిన విధులు నిర్వర్తించే ప్రదేశాలు కనుక కాబా గృహాన్ని సందర్శించి హజ్, ఉమ్రాలు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణలు చేస్తే అందులో ఏమాత్రం తప్పు లేదు. స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు, తెలుసుకునేవాడు. వివరణ: సఫా మర్వా కొండల మధ్య పరుగులు తీయటం బహుదైవారాధక చర్య అవుతుందేమోనని ఇస్లాం ప్రారంభంలో కొంతమంది విశ్వాసులు సందేహించారు. అయితే సఫా మర్వాల మధ్య పరుగులు తీయట, సయీ చేయటం తాను సమ్మతించి ఆమోదించిన ధర్మంలో భాగమేనని అల్లాహ్ ఇక్కడ చెబుతున్నాడు. ఆయత్ 159. మేము అవతరింపజేసిన నిదర్శనాలను మరియు సన్మార్గాన్ని ప్రజల కొరకు గ్రంథంలో విశదపరిచిన తరువాత కూడా వాటిని దాచిపెట్టే వారిని అల్లాహ్ శపిస్తాడు. ఇంకా వేరే శపించేవారు కూడా వారిని శపిస్తారు. ఆయత్ 160. అయితే పశ్చాత్తాపం చెంది తమ ప్రవర్తనను సంస్కరించుకొని సత్యాన్ని బహిర్గతం చేసేవారి పశ్చాత్తాపాన్ని నేను స్వీకరిస్తాను, వారి తప్పును మన్నిస్తాను. నేను పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాణ్ణి, అపారంగా కరుణించేవాణ్ణి. ఆయత్ 161. నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడి అవిశ్వాస స్థితిలోనే మరణించిన వారిపై అల్లాహ్ మరియు ఆయన దూతల ఇంకా జనులందరి శాపం పడుతుంది. ఆయత్ 162. అందులోనే వారు ఎల్లకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటం కానీ వారికి కొంత విడుపు ఇవ్వటం కానీ జరగదు. ఆయత్ 163. మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఆయన అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు. ఆయత్ 164. భూమి ఆకాశాల సృష్టిలో, రేయింబవళ్ల నిరంతర మార్పిడిలో, ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాలలో నడిచే ఓడలలో, ఆకాశం నుంచి అల్లాహ్ వర్షపు నీటిని కురిపించి
మృతభూమిని బ్రతికించటంలో, ఇంకా అందులో అన్ని రకాల ప్రాణులను వ్యాపింపచేయటంలో, వీచే పవనాల దిశలు మార్చటంలో, భూమి ఆకాశాల మధ్య దేవుని నియమ నిబంధనలకు కట్టుబడి మసులుకుంటున్న మేఘాలలో బుద్ధిమంతులకు దేవుని శక్తి సామర్థ్యాలకు సంబంధించిన ఎన్నో సూచనలున్నాయి. ఆయత్ 165. కానీ అల్లాహను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి అల్లాహను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరున్నారు. అయితే విశ్వసించిన వారు అల్లాహను అంతకంటే ప్రగాఢంగా అధికంగా ప్రేమిస్తారు. సర్వశక్తులు అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నాయని, అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడన్న యథార్థాన్ని ముష్రిక్కులు అల్లాహ్ విధించే శిక్షలను చూసిన తరువాత తెలుసుకునే బదులు ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. తెలుసుకుంటే వారు ఈ షిర్కు పాపానికి ఒడిగట్టరు. ఆయత్ 166. ఆ సమయంలో వీళ్ళ చేత అనుసరించబడిన నాయకులు తమ అనుచరులతో తమకు ఏమాత్రం సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తారు. ఇంకా వారి శిక్షను కల్లారా చూసుకుంటారు. వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి. ఆయత్ 167. అప్పుడు కనివిప్పు కలిగిన అనుచరులు ఇలా అంటారు, మేమే గనక మరోసారి ప్రాపంచిక జీవితం వైపునకు మరలించబడమంటూ జరిగితే వీరు మా పట్ల ఇక్కడ విసుగును ప్రదర్శించినట్లే మేము వీరి పట్ల విసుగును ప్రదర్శించేవారం. ఈ విధంగా వారు సిగ్గుతో కుచించుకుపోయే విధంగా అల్లాహ్ వారి కర్మలను వారికి చూపిస్తాడు. అయినా సరే వారు ఈ నరకం నుంచి బయటపడడం అన్నది అసంభవం. ఆయత్ 168. ప్రజలారా, భూమిలోని ధర్మసమ్మతమైన పవిత్రమైన వస్తువులన్నింటినీ తినండి, కానీ శైతాన్ అడుగుజాడలో మాత్రం నడవకండి, వాడు మీకు బహిరంగ శత్రువు. ఆయత్ 169. వాడు మిమ్మల్ని కేవలం చెడు వైపుకు, నీతి బాహ్యత వైపుకు పురిగొల్పుతాడు. ఏ విషయాల జ్ఞానం మీకు లేదో వాటిని అల్లాహ్ పేరుతో చెప్పమని మీకు ఆజ్ఞాపిస్తాడు. ఆయత్ 170. అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి అని వారికి చెప్పినప్పుడల్లా మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూసిన పద్ధతినే మేము పాటిస్తాము అని వారు సమాధానమిస్తారు. వారి పూర్వీకులు ఒట్టి అవివేకులు, మార్గవిహీనులైనప్పటికీ వీళ్ళు వారినే అనుసరిస్తారన్నమాట. ఆయత్ 171. సత్య తిరస్కారుల ఉపమానం పశువుల కాపరి యొక్క కేకను అరుపును మాత్రమే వినే పశువుల వంటిది. ఆలోచన అన్నమాటే ఉండదు. వారు చెవిటివారు, మూగవారు, గుడ్డివారు, వారు అర్థం చేసుకోరు. ఆయత్ 172. ఓ విశ్వసించిన వారులారా, మీరు కేవలం అల్లాహ్ను ఆరాధించేవారే అయితే మేము మీకు ప్రసాదించిన పవిత్రమైన వస్తువులను తినండి, త్రాగండి, అల్లాహకు కృతజ్ఞతలు తెలపండి. ఆయత్ 173. అల్లాహ్ మీ కొరకు నిషేధించినవి ఇవే: చచ్చిన జంతువులు, ప్రవహించిన రక్తం, పంది మాంసం, ఇంకా అల్లాహ్ తప్ప ఇతరుల పేరు ఉచ్చరించబడినది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాకుండా, హద్దులను అతిక్రమించకుండా, గత్యంతరం లేని స్థితిలో తింటే పాపం లేదు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, జాలి చూపేవాడు. ఆయత్ 174. అల్లాహ్ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాలను దాచేవారు, వాటిని కొద్దిపాటి ధరకు అమ్ముకునేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటూ ఉన్నారు. ప్రళయ దినాన అల్లాహ్ వారితో అస్సలు మాట్లాడడు, వారిని పరిశుద్ధపరచడు, పైపెచ్చు వారికి బాధాకరమైన శిక్ష కలదు. ఆయత్ 175. అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా, శిక్షను సమాభిక్షకు బదులుగా కొనుక్కున్న వారు వీరే. వారు నరకాగ్నిని ఎలా భరిస్తారో. ఆయత్ 176. ఇలా ఎందుకు జరిగిందంటే అల్లాహ్ సత్యంతో కూడుకున్న గ్రంథాన్ని అవతరింపజేయగా ఈ గ్రంథంతో విభేదించేవారు తమ పెడసరి ధోరణిలో బహుదూరం వెళ్ళిపోయారు. ఆయత్ 177. మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు.
సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్ను, అంతిమ దినాన్ని, దైవదూతలను, దైవ గ్రంథాన్ని, దైవ ప్రవక్తలను విశ్వసించటం. ధనప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు, అనాథలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించే వారికి ధనాన్ని ఇవ్వటం, బానిసలకు విముక్తి నొసగటం, నమాజును నెలకొల్పటం, జకాతును చెల్లిస్తూ ఉండటం, ఇచ్చిన మాటను నిలుపుకోవటం, లేమిలో, కష్టకాలంలో, యుద్ధ సమయాలలో సహనస్థైర్యాలను కనపరచటం, ఇవన్నీ కలిగి ఉన్నవారే వాస్తవానికి సత్యమూర్తులు, భయభక్తులు కలవారు కూడా వీరే. ఆయత్ 178. ఓ విశ్వాసులారా, హతుల విషయంలో ప్రతీకార న్యాయం, ఖిసాస్ మీ కొరకు విధిగా నిర్ణయించబడింది. స్వతంత్రునికి బదులుగా స్వతంత్రుణ్ణి, బానిసకు బదులుగా బానిసను, స్త్రీకి బదులుగా స్త్రీని మాత్రమే హతమార్చాలి. ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరిస్తే అతను రక్తశుల్కాన్ని న్యాయసమ్మతంగా అడగాలి. హంతకుడు కూడా రక్తధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభు తరఫున ఇవ్వబడిన వెసులుబాటు, కారుణ్యం. ఆ తర్వాత కూడా ఎవరైనా హద్దులు అతిక్రమిస్తే అతనికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది. వివరణ: హంతకునికి బదులుగా ఇతరులను శిక్షించరాదు. ఆయత్ 179. ఓ బుద్ధిమంతులారా, ఈ ప్రతీకార న్యాయంలోనే మీ జీవనం ఉంది. అలా ఉంటేనే మీరు అమానుషాల నుండి ఆగి ఉంటారు. ఆయత్ 180. మీలో ఎవరికైనా మరణ ఘడియలు సమీపించి వారి వద్ద ఆస్తిపాస్తులు ఉన్నట్లయితే వారు తమ తల్లిదండ్రుల, సమీప బంధువుల పేర ఉత్తమ రీతిలో వీలునామా రాసిపోవటం విధిగా చేయబడింది. భయభక్తులు కలవారికి ఈ విద్యుక్త ధర్మం మరింతగా వర్తిస్తుంది. వివరణ: వీలునామాకు సంబంధించిన ఈ ఆజ్ఞ వారసత్వ పంపకాల అవతరించక ముందు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఆజ్ఞ రద్దుపరచబడింది. అయితే వారసత్వ హక్కు లభించినటువంటి బంధువుల పేర వీలు వ్రాయవచ్చు, లేదా దైవ మార్గంలో ఖర్చు పెట్టే ఉద్దేశంతో కూడా వీలు రాయవచ్చు. కానీ ఆస్తిలో 3వ వంతుకు మించి వీలు రాసేందుకు అనుమతి లేదు. ఆయత్ 181. వీలునామా వసియత్తు గురించి విన్న తరువాత కూడా ఏ వ్యక్తి అయినా దాన్ని మార్చివేస్తే ఆ పాపమంతా ఆ మార్చిన వానిపైనే పడుతుంది. వాస్తవానికి అల్లాహ్ వినేవాడు, తెలిసినవాడును. ఆయత్ 182. వీలునామా చేసేవాడు పొరపాటున పక్షపాత వైఖరిని అవలంబించాడనో లేక పాపంతో కూడుకున్న శాసనం చేశాడనో భయపడిన వారు సంబంధికులందరినీ పిలిచి వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో దోషం లేదు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు కూడా. ఆయత్ 183. ఓ విశ్వసించిన వారులారా, ఉపవాసాలు ఉండటం మీపై విధిగా నిర్ణయించబడింది. మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది. ఆయత్ 184. అది లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగానో ప్రయాణికులుగానో ఉన్నవారు ఈ ఉపవాసాల లెక్క ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలి. స్తోమత ఉన్నవారు ఉపవాసం పాటించకపోయినందుకు పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. కానీ ఎవరైనా స్వచ్ఛందంగా ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే అది వారికే మేలు. మీరు గ్రహించగలిగితే ఉపవాసం ఉండటమే మీ కొరకు శ్రేయస్కారం. ఆయత్ 185. రంజాన్ నెల ఖురాన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరి మార్గదర్శకత్వం. అందులో సన్మార్గం, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలు ఉండాలి. అయితే రోగగ్రస్తునిగానో ప్రయాణికునిగానో ఉన్నవారు ఇతర దినాలలో ఈ లెక్కను పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడే కానీ మిమ్మల్ని కష్టపెట్టదలచడం లేదు. మీరు ఉపవాసాల నిర్ణీత సంఖ్యను పూర్తి చేసుకోవాలన్నది తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యాన్ని
ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి తగు రీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లాహ్ అభిలాష. రంజాన్ నెలలో ఖురాన్ అవతరింపజేయబడిందంటే దాని అర్థం పూర్తిగా ఈ గ్రంథం ఈ ఒక్క మాసంలోనే అవతరించిందని కాదు. అసలు ఇది రంజాన్ నెలలో ఘనమైన రేయి లైలతుల్ ఖద్రులో భూమండలానికి సమీపంలో ఉన్న ఆకాశంపై అవతరింపజేయబడింది. అక్కడ అది బైతుల్ ఇజ్జత్లో భద్రపరచబడింది. అక్కడి నుంచి క్రమక్రమంగా కొద్దిగా పరిస్థితులకు అనుగుణంగా అవతరించి 23 సంవత్సరాల వ్యవధిలో పూర్తి అయింది. ఆయత్ 186. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు. కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి. ఈ విషయం నీవు వారికి తెలియజేయి, తద్వారా వారు సన్మార్గ భాగ్యం పొందగలుగుతారు. ఆయత్ 187. ఉపవాస కాలంలో రాత్రులలో మీరు మీ భార్యలను కలుసుకోవటం మీ కొరకు ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే సంగతి అల్లాహకు తెలుసు. అయినప్పటికీ ఆయన క్షమాగుణంతో మీ వైపుకు మరలి మీ తప్పును మన్నించాడు. ఇక నుంచి మీరు మీ భార్యలతో ఉపవాసపు రాత్రులందు రమించడానికి, అల్లాహ్ మీ కొరకు రాసిపెట్టిన దాన్ని అన్వేషించడానికి మీకు అనుమతి ఉంది. తొలిజాములోని తెలుపు నడిరేయి నల్లని చారలో నుండి ప్రస్ఫుటం అయ్యే వరకు తినండి, త్రాగండి. ఆ తరువాత వీటన్నింటినీ పరిత్యజించి రాత్రి చీకటి పడే వరకు ఉపవాసం ఉండండి. ఇంకా మీరు మస్జిదులలో ఎతికాఫ్ పాటించే కాలంలో మాత్రం మీ భార్యలతో సమాగమనం జరపకండి. ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. మీరు వాటి దరిదాపులకు కూడా పోకండి. ప్రజలు అప్రమత్తంగా ఉండగలందులకు గాను అల్లాహ్ తన ఆయతులను ఇలా విడమర్చి చెబుతున్నాడు. వివరణ: ఇస్లాం ఆవిర్భవించిన తొలి కాలంలోని ఆజ్ఞ ప్రకారం సాయంత్రం ఉపవాస విరమణ తర్వాత ఇషా నమాజ్ వరకు లేదా రాత్రి నిద్రించే వరకు మాత్రమే తినటానికి, త్రాగడానికి, భార్యతో సంభోగించడానికి అనుమతి ఉండేది. నిద్ర పట్టిన తరువాత ఇక ఈ మూడింటిలో ఏ ఒక్కటి చేయకూడదు. కొంతకాలం తర్వాత అల్లాహ్ ఈ రెండు ఆంక్షలను కూడా ఎత్తివేసి తెల్లవారుజాము వరకు అన్నపానీయాలు తీసుకోవచ్చని, రతిక్రీడలో పాల్గొనవచ్చని తెలియపరిచారు. ఆయత్ 188. ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధిపూర్వకంగా అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాయచేయటం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. అది న్యాయం కాదన్న సంగతి మీకు తెలిసినదే. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.